అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హవా. హైదరాబాద్లో మాత్రం 3 స్థానాలే. 20 నెలలు తిరిగాయో లేదో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బల్దియాలో బలం అమాంతంగా పెరిగింది. 3 2 స్థానాలు గులాబీ వశమయ్యాయి. అప్పటికీ ఇప్పటికీ మారిందేంటి? భాగ్యనగరంలో టీఆర్ఎస్ భాగ్యరాతను మార్చిందేంటి? వాట్స్ ది స్టోరీ? క్లాస్ మాస్ అన్న తేడా లేదు, సిటీ అవుట్స్కట్స్ అన్న భేదం లేదు, లోకల్ సెటిలర్స్ అన్న మాట రాలేదు, వర్గాల విభేదాలు లేవు, కులాల పట్టింపులు లేవు. బల్దియాపూర్లో అందరిది ఒకే మాట, అదే నమ్మకం. అభివృద్ధి చేయగలరన్న విశ్వాసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరన్న గ్యారంటీ. ఓటర్లలో తెలంగాణ సమితి కల్పించిన భరోసా ఇది. ప్రభుత్వ పథకాలను, ఆలోచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు టీఆర్ఎస్ నేతలు. అదే ఆ పార్టీకి బలంగా మారింది. 2009లో పోటీకే వెనుకాడిన టీఆర్ఎస్ 99 సీట్లతో ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. జేహెచ్ఎంసీ చరిత్రలోనే ఇంతకు ముందెప్పుడూ లేనంత మెజారిటీని రాబట్టింది. ఒంటరిగా పోటీ చేసిన మొత్తం పోలైన ఓట్లను 42% ఓట్లను సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన గులాబీ పార్టీకి ఇది మరింత జోష్ పెంచే అంశమే. 2 నెలల ముందు నుంచే అధికార పక్షం ప్రచారం ప్రారంభించింది. విపక్షాల ఎత్తులన్నీ చిత్తు చేసింది. మేయర్ పీఠాన్ని సగర్వంగా అందుకోబోతోంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామంటూ తమ విజన్ను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు గులాబీ నేతలు. శివారు ప్రాంతాల్లో ఉన్న సెటిలర్లలోనూ ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచగలిగారు. హైదరాబాద్లో ఉన్న వాళ్లంతా హైదరాబాద్లే అంటూ ప్రచారం చేసి వారిలో నమ్మకాన్ని కలిగించారు. ముఖ్య నేతల సుడిగాలి పర్యటనలు, మంత్రుల ఇంటింటి ప్రచారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, విద్యుత్, నీటి బిల్లుల బకాయిల రద్దు, కళ్యాణలక్ష్మి, ఇళ్ల పట్టాలు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, ఇలా సంక్షేమ పథకాలను సక్సెస్ఫుల్గా వివరించి ఓటుగా మార్చుకోగలిగారు. దీంతో 1466 మురికివాడల జనం కారుకు బ్రహ్మరథం పట్టారు. అపోజిషన్ పార్టీలో ఐక్యత లేకపోవడం కలిసి వచ్చింది. ప్రభుత్వ పథకాలపై విశ్వాసం తోడయింది. సర్కార్ స్కీమ్లపై వ్యతిరేకత లేకపోవడం పాజిటివ్గా మారింది. మొత్తానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టరే టీఆర్ఎస్ పార్టీని గెలిపించింది.